హలో గైస్, వెల్కమ్ టు లక్కీ ఛానల్. మీకు ఇప్పుడు చేసే ఈ వంట ఏంటంటే బజ్జీ కర్రీ. మాకు బజ్జీ కర్రీ అని అంటారు. అయితే వెజిటేబుల్ వేసి చేస్తారు. ఇది ఎప్పుడే వస్తుందంటే ఈ జనవరిలోనే దొరుకుతాయి అన్నమాట. ఈ తొగరకాయ మార్కెట్లో దొరుకుతుంది. తొగరకాయ కుక్ చేసుకోండి, కుక్కర్లో వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత కచ్చి చింతకాయ వీటికి చూడండి కుక్ అయ్యాయి. సపరేట్ చేసి చూడండి కుక్ అయ్యాయో లేదో తెలుసుకుంటారు. కుక్ అయిన తర్వాత పచ్చి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కుక్ అయిన ఇవి తొగాళ్ళు ఉంటాయి కదా, మ్యాష్ చేసుకోండి. కొద్దిగా 2-in-1 మ్యాష్గా ఉండాలి. పాలక్ కర్రీ ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకొని ఇది పాలక్ అండ్ మెంతకర్రీ కట్ చేసుకొని పక్కన కడుక్కొని పిసికి పెట్టుకోండి. పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకున్నాను. సాల్ట్ ఇది వేసి ఒక ప్యాన్ పెట్టుకోండి, ఒక బాగానే పెట్టుకోండి, బౌల్ లాగా పెద్దది. దాంట్లో ఆయిల్, జీరా, జీలకర్ర అండ్ గార్లిక్ వేసుకోండి. అండ్ వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచండి. దాంట్లో కొత్తిమీర అండ్ మెంతి కర్రీ లీవ్స్ వేసుకోండి. కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత పోపు వేసుకోండి. చింతపండు రసం వేసుకోండి. బాగా పోపు అయిన తర్వాత చింతపండు రసము వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు పసుపు కొద్దిగా దాంట్లో వేసుకొని చింతపండు రసం పిసికి బాగా దాంట్లో వేసుకోండి. దాంట్లో వేసిన తర్వాత బాగా కుక్ అవుతుంది. ఒక ఇట్లా పొంగు వచ్చే తర్వాత వస్తుంది. బాగా కలుపుకొని పొంగొచ్చుకొని అలాగే ఒక బౌల్ తీసుకొని శనగపిండి కలుపుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి శనగపిండి కలుపుకోండి. ఇప్పుడు అది కుక్ అయిన తర్వాత కుక్ అవుతుంది కదా, అది కుక్ బాగా అవ్వాలి. అయిన తర్వాత దాంట్లో కుక్ అవుతుందనే దాంట్లో మీరు వేసుకోవాలి ఈ పదార్థాలు అంటే మెంతి కర్రీ, మెంతి తర్వాత అండ్ పాలక్ వేసుకోండి. దాంట్లో ఇది వేసుకోవాలి. మేతి అండ్ పాలక్ వేసుకోండి దాంట్లో. అది కొద్దిగా బాగా స్మెల్ పచ్చి వాసన వెళ్ళే వరకు కుక్ చేసుకోండి. బాగా కలుపుకొని కొద్దిగా దాని మీద మూత మూసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఇలా కుక్ అయింది మిరపకాయలది పేస్ట్ వేసేసుకోండి. మిరపకాయలు గ్రైండ్ చేసింది ఉంటుంది కదా, దాంట్లో పసుపు కొద్ది జీరా వేసుకొని గ్రైండ్ చేసుకున్నది ఉంటుంది కదా, గ్రైండ్ చేసుకున్నది దాంట్లో వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మ్యాష్ చేసింది ఉంది కదా, కొద్దిగా కచ్చపచ్చ చేసుకోవాలి. కొద్దిగా చేసుకున్నది దాంట్లో వేసేసుకోండి. దాంట్లో వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్ది కుక్ అయ్యే వరకు ఒక 2-5 minutes వదిలేసేయండి. అలాగే వదిలేసిన తర్వాత ఏం చేయాలంటే శనగపిండి కలిపి పెట్టాం కదా, ఆ శనగపిండిని దాంట్లో లాస్ట్గా గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుకోండి. బాగా కలుపుకొని వదిలేస్తే ఒక సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ శనగపిండి ఉంది దాంట్లో వేసుకొని కలుపుకోండి. ఒక 10 minutes అలా కుక్ చేసేసుకోండి. అంతే, రెడీ. బజ్జీ కర్రీ రెడీ. బజ్జీ కర్రీ అంటే ఎలమాస, మా దగ్గర కర్ణాటకలో ఎలమాస అని ఉంటుంది. ఎలమాస ఫెస్టివల్కి అలా చేస్తామన్నమాట. కానీ అది టేస్టీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫుడ్. ఇప్పుడు జొన్న రొట్టెతోటి, చపాతీతోటి, ఏదో ఒక స్వీట్ పూరితోటి అలా తినొచ్చు. తింటే వెరీ స్వీట్ పూరితోటి కూడా తినొచ్చు.
అల్టిమేట్గా ఉంటుంది. ఇట్లా మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయి శనగపిండి కలిపేసుకున్నాం కదా, రెడీ. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని జొన్న రొట్టెతో తినొచ్చు. ఇట్స్ అమేజింగ్. గట్టి పడే వరకు కుక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. బజ్జీ కర్రీ రెడీ. దానికి బజ్జీ కర్రీ అంటారు.